అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇదిగోనండి గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను. గుడ్లు గోరుచిక్కుడుకాయలు కూర వండి చూపిస్తాను మీకు. రైస్ అయితే కడిగానని పెట్టాను. రైస్ అయితే వెలిగించేసుకున్నాను. మూత అయితే పెట్టుకుంటాను రైస్ అండి. నేనైతే ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకుంటున్నాను. కట్ చేసాక మళ్ళీ చూపిస్తాను ఏమేమి కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే తీసుకున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇవన్నీ ఇవన్నీ పచ్చిమిరపకాయలు అయితే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. గోరుచిక్కుడుకాయల కూర చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది బాగా వండుకుంటేని. కొంచెం మంది మసాలా వేసుకొని వండుకుంటారు. నేను గుడ్లు వేసి వండుతున్నాను, బాగుంటుందండి. ఇక 2 ఉల్లిపాయలు అయితే నేను చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 8 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. పెద్దవి అయితే 4 సరిపోతాయండి. చిన్నవి కాబట్టి నేను 8 ఉల్లిపాయలు తీసుకున్నాను. టమాటాలు వచ్చేసి చిన్న టమాటాలు కాబట్టి 3 అయితే తీసుకున్నాను. పెద్దవి అయితే 2 అయితే సరిపోతాయి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు అయితే కోసుకుంటున్నాను. 3 టమాటాలు తీసుకున్నాను చిన్నవి. ఇవన్నీ గోరుచిక్కుడుకాయలు అయితే నేను ముందే ఒలిసి పెట్టుకున్నాను. సిరుక్కొని పెట్టేసుకున్నాను. ఇవైతే వేసేస్తాను. సాల్ట్ వేస్తున్న వాటర్లో వేసేసాను. అయితే చేస్తున్నాను చూడండి. 4 పచ్చిమిరపకాయలు, 8 ఉల్లిపాయలు, పావు కేజీకి కొంచెం ఎక్కువండి చిక్కుడుకాయలు, టమాటాలు, గుడ్లు, అన్నం అయితే ఉడుకుతుంది. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. 2 స్పూన్లు వేసుకున్నానండి. కొంచెం ఫ్లేవర్ కోసమని ఎగ్స్ వేపుకుంటాం కదా, అందుకనే కొంచెం కారం పొడి వేసుకున్నాను. ఇందులోనే గుడ్లు అయితే వేస్తున్నాను. అన్నం కూడా అయిపోతుంది. చూడండి, మళ్ళీ ఇంకో పక్క తిప్పుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి. గుడ్లు ఇలా ఆయిల్లో అయిపోయింది. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ వేసేస్తాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తాను. ఎగ్స్ అయితే తీసి పక్కన వేస్తున్నానండి. అన్నం కూడా ఉడుకుతుంది చూడండి. అన్నం కూడా ఉడుకుతుంది. కూర ఇది పెద్దగా తుడుపు ఎందుకు దూరంగా ఉంటాను. ఇదైతే కొంచెం బాగా వేగాయి కదా, ఇందులోనే సాల్ట్ వేస్తున్నాను చూడండి. కర్రీకి అంత సరిపోద్దా అంత వేసేసుకున్నాను.
మా కారంలో అల్లం వెల్లుల్లిపాయలు వేయక్కర్లేదండి. ఆల్రెడీ మా కారం మసాలా కారమే కాబట్టి ఏం వేయొద్దండి. జీలకర్ర, ధనియాలు, పసుపు అన్నీ అందులోనే ఉంటాయి. దానివల్ల నేను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయను. ఇదే కదా. ఇప్పుడైతే ఇవన్నీ వేసేస్తున్నాం చూడండి. ఇలా వేసాక 10 నిమిషాలు మగ్గాలండి ఆయిల్లో. అప్పుడే గోరుచిక్కుడుకాయ కర్రీ బాగుంటుంది. పచ్చియేనండి, నేను ఉడకబెట్టడం గట్ట ఏం చేయలేదు. కొంచెం మంది ఉడకబెట్టి వేసుకుంటారు, నాకు ఇలాగే ఇష్టం. టమాటాలు గోరుచిక్కుడుకాయలు అయితే వేసుకోవాలి. ఇక్కడైతే గోకరకాయ అంటారండి హైదరాబాద్లో. ఆంధ్రాలో అయితే గోరుచిక్కుడుకాయ అంటారు. మూత పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకొని 10 నిమిషాలు వండించుకోవాలి. అన్నం అయితే అయిపోయిందండి, ఇగో ఉంచుతున్నారు. ఈ గంజి పాడేస్తామని అనుకోకండి, నేను ఉదయమే తాగుతాను ఈ గంజి. అన్నం అయితే అయిపోయింది, ఇక్కడ వేసాను. ఇగో కర్రీ అయితే చూసుకోవచ్చు. ఇదిగోండి బాగా మగ్గిపోయాయి కదా చిక్కుడుకాయలు బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇందులో కారం వేసేసుకుందాం. సాల్ట్ అయితే ముందు వేస్తాను కదా. కూరకు సరిపడా వేసుకున్నానండి సాల్ట్. నాకైతే ఒక స్పూనున్నర పట్టింది. ఇందులోనే ఎగ్స్ కూడా వేసాను. గుడ్లు ఇగోనండి, కారం వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై అయించాక ఇగోండి వాటర్ అయితే వేస్తున్నాం. వాటర్ అంతా మగ్గి వరకు ఉండించుకోవాలి. ఫ్లేవర్ అంతా పడుతుంది కర్రీ అంతా. అన్నీ సరిపోయలేదో చూసుకుంటున్నాను నేనైతే. అన్నీ సరిపోయాను. మూత వేసుకున్నాం. మూత అయితే వేసుకున్నాం. అయిపోయిందండి చూడండి, చాలా బాగా వచ్చిందమ్మ కూర. టేస్ట్ కూడా చూద్దామే అమ్మ. సరే అమ్మ, అన్నం వేసుకొని చూపిస్తాను.